మేడం, బోర్డు మెంబర్సు, ఎలక్షన్లో ఓట్ చేసే వాళ్ళందరూ వచ్చారు, కానీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళే రాలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మోహన్, పార్టిసిపెంట్స్లో ఒకరొచ్చారు అంటే నేనొచ్చాను, నీలవేణి రాలేదు. దాందే ఉంది, ఎంత టైం అయిందో చూశారు కదా. ఆ అత్తయ్య గారు తను రాకపోతే అర్చననే బోర్డు మెంబర్గా నియమించాలనుకున్నారు కదా. కోటి, నువ్వు మాట్లాడుకు. ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉంది. చూద్దాం, ఓటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నీలవేణి బోర్డు మెంబర్గా ఉండాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అర్చన మెంబర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తర్వాత మన రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది. కరెక్టే, కానీ నా కొడుకు తారక్ కూడా ఇంకా రాలేదు. నీలవేణి గారిని తీసుకొద్దామని వెళ్ళారు కదా మేడం. ఎక్కడుందని తీసుకొస్తారు? భయంతో పారిపోయి ఉంటుంది. ఇలాంటి పెద్ద పొజిషన్లో ఉండాలి అంటే ధైర్యం ఉండాలి, భయంతో పారిపోయేలాగా ఉండకూడదు. అయితే ఈరోజు ఎలక్షన్ అయ్యేంత వరకు రాదంటావు, అంతేనా? వచ్చేలా ఉంటే ఎప్పుడో రావాలి. మీరు స్టార్ట్ చేయండి. ఓకే. ఒక్క నిమిషం. తారక్ లేకుండా ఎలక్షన్ జరిగితే తర్వాత ఫీల్ అవుతాడు. అసలు లేట్ చేయకండి ఆంటీ, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నీలవేణి కోసం తారక్ వెళ్ళిపోతే ఏం చేస్తాం? అవునమ్మా, ఎలక్షన్స్ అయితే మొదలు పెడదాం. వస్తే సరే, లేదంటే రిజల్ట్ని బట్టి నిర్ణయిద్దాం. నీలవేణి రాకపోతే ఇక రిజల్ట్ అది ఏముంది, ఇక అర్చనే బోర్డు మెంబర్ అయిపోతుంది కదా. ఎక్కడున్నావే నీలవేణి నువ్వు? నా టెన్షన్ బయటికి కనపడకుండా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎవరి కోసమో ఎదురు చూడటం ఏంటండి? పనైతే అవ్వాలి కదా. మేడం, లేట్ చేసే కొద్దీ మనకు యాంటీ అయిపోతారు. ఆంటీ, ఇప్పుడేంటి? నీలవేణి రావాలా లేకపోతే తారక్ రావాలా? నీలవేణి రాదనేది అర్థమవుతుంది. అనవసరంగా మీరు పక్షపాతం చూపించినట్టు అవుతుంది. నా మాట విని ప్రొసీడ్ అని చెప్పండి. ఓకే, ఎలక్షన్ అయితే జరగనివ్వండి. మా అత్తయ్య సూపర్, పర్మిషన్ ఇచ్చారు కదా. స్టార్ట్ చేయండి. మీ అభిప్రాయాలు రాసి బాక్స్లో వేయండి. ఇటువైపు ఏ వెహికల్ పాస్ అవ్వట్లేదు, జనాలు కూడా ఎవరు కనిపించట్లేదు. ఇలాంటి చోటుకే నీలవేణిని తీసుకొచ్చుంటారేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అశోక్. అంటే నీలవేణికి ఏదైనా ఆపద ఎదురైందంటావా? అలా కాకుండా ఉండాలని కోరుకుందాం. హే ఆగు, అటు చూడు, ఆ వెహికల్కి నెంబర్ ప్లేట్ లేదు. అయితే ఆ వెహికల్ నంబర్ తెలియకూడదని జాగ్రత్త పడ్డారు. నీలవేణిని ఇక్కడికే తీసుకొచ్చుంటారని జస్ట్ గెస్ట్ చేస్తున్నాను. నీ గెస్సింగ్ కరెక్ట్ అనిపిస్తోంది తారక్. వెళ్ళి చూద్దాం పద. రే, నాకు తెలిసి నీలవేణి పక్కగా ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిరా. పదరా. తారక్ సార్, అశోక్ అన్న నా కోసం వచ్చారు, కానీ నన్ను ఇక్కడ కట్టేశారని వాళ్ళకి ఎలా తెలిసేది?
హలో బ్రదర్, ఇక్కడేం చేస్తున్నారు? మేమేం చేస్తే మీకేంట్రా? మంచిగా అడిగితే మర్యాద ఇవ్వట్లేదని బ్రదర్. మీకేంట్రా మర్యాద ఇచ్చేది? అశోక్, కూల్. సారీ బ్రదర్, ఏమనుకోవద్దు, మేము వెళ్ళిపోతాం.